సహోదరులు సహోదరులకి ప్రభు చేసిన వారు వందనాలు. దేవుని మహాప్రభుని బట్టి ఆయన ప్రేమను బట్టి మరొకసారి మనం ఆయన సన్నిధిలో వచ్చేది ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. సంఘంగా మనం కూడుకుంటున్నామంటే దేవుని దర్శించడానికి వస్తున్నామనే సంగతి మీకు తెలియదు. ఎందుకంటే దేవుడు నివసించే స్థలం ఏది? సంఘం. సంఘము దేవుని ఆలయం, సంఘము దేవాలయము, సంఘము దేవుని యొక్క మందిరము, సంఘము దేవుని యొక్క ఇల్లు. కాబట్టి సంఘంగా మనం కూడుకుంటున్నామంటే దేవుని ఇంటికి మనం వస్తున్నాం అన్నమాట. దేవుని ఇంటికి మనం వస్తున్నాం. దేవుని ఇంట్లో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. బిల్డింగు దేవుని ఇల్లు కాదు. ఎక్కడ పరిశుద్ధాత్మ కలిగిన దేహాలు కలిగిన సమూహం కూడుకుంటుందో అది దేవుని ఇల్లు. ఆ దేవుని ఇంటికి మనం వస్తున్నాం. దేవుని ఇంట్లో దేవుడు ఉంటాడు. ఆ దేవుని దర్శించడానికి, దేవుని కలుసుకోవడానికి మనము వస్తున్నాం. దేవుణ్ణి కలుసుకునే ఏకైక స్థలము ఏదైనా ఉంది అంటే భూమి మీద అది సంఘము. సంఘములోనే దేవుడు నివసిస్తాడు. కాబట్టి మనం ఆరాధనకు వచ్చేటప్పుడు దేవుణ్ణి దర్శించడానికి వెళ్తున్నాను, నేను దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాను అనే ఒక ఆలోచనతో, విశ్వాసంతో వెళ్ళవలసిన అవసరత, రావాల్సిన అవసరత ఉంటాం. ఈరోజు మరొక చిన్న అంశాన్ని 10 నిమిషాలు నేర్చుకుందాం. వ్యభిచారులు దేవుని రాజ్యమునకు వారసులు కారు అనే విషయాన్ని నేర్చుకుందాం. దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు రాజ్యానికి వ్యభిచారులు హక్కుదారులు కాదు అని గ్రంథం ఖండితంగా మాట్లాడుతున్నట్టు మనం చూడాలి. వ్యభిచారులు అనే మాట గ్రీకులో హోర్ని అని పిలుస్తుంటారు. ఇంగ్లీష్లో అయితే అడల్టర్స్ లేదా ప్రొస్టిట్యూషన్ అని పిలుస్తుంటారు. దేవుడు అసహించుకునే పాపాలలో, దేవుడు ద్వేషించే పాపాలలో ఏదైనా ఉంది అంటే మొదటిగా విగ్రహారాధన చెప్పాను నేను గతంలో. అంటే మనకు అర్థం కావడానికి అది అలాగని గ్రంథం ఏమి గ్రేట్ చేయలేదు. గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు అత్యంత హేయంగా ద్వేషించే పాపాలలో ఏది మనకు కనిపిస్తుంది అంటే వ్యభిచారం అనేది మనకి కనిపిస్తుంది. మానవ సంబంధాన్ని, వైవాహిక బాంధవ్యాన్ని అపవిత్రపరుస్తూ మానవ సంబంధాలని విచ్ఛిన్నం చేసేది ఏదైనా ఉంది అంటే కూడా అది వ్యభిచారం. ఈ రోజుల్లో నేడు ఆకాశాన్ని అంటే అంత విధముగా ఎక్కువ పాపం ఏదైనా జరుగుతుందంటే జరుగుతుంది లోకంలో అతి భయంకరంగా విస్తరిస్తున్న పాపాలలో ఈ వ్యభిచారం అనేది తారాస్థాయిలో ఉన్నట్లు లోకంలో మనకి కనిపిస్తుంది. ఒక విగ్రహారాధన కానీ, ఒక వ్యభిచారం కానీ, ఒక త్రాగుడు కానీ, అంటే ఏమైపోతుందంటే రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ పాపం కూడా బహు భయంకరంగా విస్తరిస్తున్నట్లు మనం చూడగలం. అంటే మనుషుల మధ్య ఎప్పుడైతే ప్రేమ అనేది చచ్చిపోద్దో పాపం విస్తరిస్తుంది. ఇప్పుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటే పొరుగువాడంటే ప్రేమ ఉంటే వ్యభిచారం చేస్తాడా? వ్యభిచారం చేయడు.
అందుకే ప్రభు ఒక మాట అంటారు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంటే ఎప్పుడైతే మనుషుల మధ్య ప్రేమ అనేది చల్లారిపోతుంటుందో, ప్రేమ అనేది తగ్గిపోతుంటుందో, అక్రమాలు పాపం కూడా ఏమైపోతుంది అనమాట, విస్తరిస్తూనే ఉంటారు. ప్రేమ అనేది సజీవంగా ఉంటే పాపం ప్రవేశించదు. ప్రేమ అనేది మనుషుల మధ్య సజీవంగా అది ప్రాణంతో ఉంటే అక్రమం కానీ పాపం కానీ లోపలికి ప్రవేశించే అవకాశం లేదు. చూద్దాం అసలు వ్యభిచారులు అంటే గ్రంథం చెప్పిన నిర్వచనం ఏంటి, ఇంకా గ్రంథం ఎవరెవరిని వ్యభిచారులుగా చూపించింది, అలాంటి వ్యభిచారులకు దేవుడు వేసిన శిక్ష ఏంటి గ్రంథంలో, అలాంటి వాడు దేవుని రాజ్యానికి హక్కుదారుడు అవుతాడా అని గ్రంథం నుంచి మనం పరిశీలన చేస్తాం. ఇందులో మొట్టమొదటిగా గ్రంథము ఎవరిని వ్యభిచారులు అని పిలిచింది? గ్రంథము ఎవరిని వ్యభిచారులు అని పిలిచింది? ఇది నా పిలుపు కాదు, ఇది నా సొంత మాట కాదు, ఇది గ్రంథం యొక్క పిలుపు, ఇది బైబిల్ యొక్క పిలుపు, ఇది బైబిల్ పెట్టిన పేరు. ఇంతకీ ఎవరిని వ్యభిచారులు అంది గ్రంథము? రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం సార్. 7వ అధ్యాయము 2వ వచనం. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే అతనికి బద్ధురాలు. అంటే దేహంలో ఊపిరినంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలంటే భార్య భర్తకు బద్ధురాలై ఉండాలి, భర్త భార్యకు బద్ధుడై ఉండాలి. అంటే వాళ్ళిద్దరిని ఏం చేస్తుందంటే దైవికమైన చట్టం బంధించేస్తున్నారు వాళ్ళిద్దరిని. ఇది మనుషుల చట్టం కాదు, ఇది ఎవరి చట్టం? దేవుని యొక్క చట్టం. భార్య భర్తలు ఇద్దరిని కూడా ఏం చేస్తుంది? బంధిస్తుంది. కాబట్టి ఊపిరినంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఒక భార్య తన భర్తకు, ఒక భర్త తన భార్యకు మాత్రమే బద్ధురాలై ఉండాలి. నెక్స్ట్ మాట చెప్పు, ఏమంటాడు? కాబట్టి భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల, అంటే ఎవరిని వ్యభిచారులు అంటుందనా? వ్యభిచారిని అనబడును. అంటే ఒక స్త్రీని ఎప్పుడు వ్యభిచారి అని పిలవాలి, ఒక పురుషుడిని ఎప్పుడు వ్యభిచారి అని పిలవాలి? ఇక్కడ చెప్తున్నాడు అద్భుతంగా, చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడంట? కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుణ్ణి చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. అంటే ఎప్పుడు వ్యభిచారం? ఎవరిని గ్రంథం వ్యభిచారం అంది? భర్తను కాకుండా, భార్యను కాకుండా, పరపురుషుణ్ణి, అలాగే 2 పరస్త్రీని చేరిన వారు ఎవరంట? సహోదరులారా, వ్యభిచారులు. ఎవరు వ్యభిచారులు? ఎవరైతే పరపురుషుని చేరతారో, ఎవరైతే పరస్త్రీని చేరతాడో వాడెవడు? వాడు వ్యభిచారి. ఆ వ్యభిచారి దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు. వాడు దేవుని రాజ్యానికి వెలుపడి ఉంటాడు. వివాహం తర్వాత పాన్పు ఎలాగుండాలని దేవుడు కోరుకున్నాడు? కంఠస్థ వాక్యం కదా, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. అంటే ఆ పానుపుకి ఎప్పుడు కల్మషం వస్తుందంటే
థర్డ్ పార్టీ చేరతాడు చూడు. ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ చేరతారో అప్పుడు ఆ పాన్పు ఏమైపోద్ది? కల్మషం అయిపోద్ది అనమాట. ఆ పాన్పు కల్మషం అయిపోద్ది. అంటే అప్పుడు మాత్రమే వివాహానికి ఘనత. భార్య భర్తకు ఇద్దరు ఒకరినొకరు బద్ధురాలై ఉన్నప్పుడు మాత్రమే వివాహానికి ఘనత. కానీ ఎప్పుడైతే ఒక స్త్రీ ఒక పురుషుడు తమ సొంత వారిని విడిచి మరొకరిని చేరతారో వివాహం అక్కడ అపవిత్రమైపోతుంది. కాబట్టి గ్రంథము ఎవరి యందు సంతోషించమందంటే మీకు తెలుసు కదా మాట. సొలొమోను ఒక మాట అంటే, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. అంటే నువ్వు భార్యలోనే నువ్వు సంతోషాన్ని వెతుక్కోవాలి, నీ భర్తలోనే నువ్వు సంతోషాన్ని వెతుక్కోవాలి. మరొకరి దగ్గర నువ్వు వెతకూడదు. నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ధర్మశాస్త్రంలో అయితే ఒక మంచి నియమం ఉంది. కొత్తగా వివాహం అయిన వ్యక్తికి ఎలాంటి పని భారం పెట్టకూడదంట, యుద్ధంలో చేర్చుకోకూడదంట. అంటే భార్యాభర్తల యొక్క బంధాన్ని గ్రంథం చాలా అద్భుతంగా చూపించింది అనమాట. అది ఎంతో పవిత్రమైన బంధం అనమాట. పవిత్రమైన బంధం అంటే ఏమనుకోమాకండి, దయచేసి మాట్లాడుతున్నానని పాఠంలో భాగంగా చెప్తాను. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ ఇచ్చ ఉంటుంది చూడండి, ఆ లైంగిక సంబంధమైనది ఇచ్చ శరీరంలో ఎవరు ఏర్పాటు చేశారు? అది దైవికమైన ఏర్పాటు. అది దైవికమైన ఏర్పాటు. అది తప్పు కాదు, అది పాపం కాదు. ఆ ఇచ్చ పాపం కాదు. కానీ ఆ ఇచ్చని తీర్చుకునే విధానం ఉంటుంది చూడండి, అది చూస్తుంటాడు దేవుడు. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ఆ చర్య జరుగుద్దో దేవుడు దాన్ని పవిత్రంగా చూస్తాడు. ఈ కొంతమంది భార్యాభర్తలు కలిసి ఉండడం కూడా పాపం అంటారు. అందుకే జన్మ పాపం ఉందంటారు కొంతమంది. అరే జన్మ పాపం ఎట్టుందరా బాబు అంటే, జన్మ పాపం ఎట్టుందంటే వాళ్ళు చెప్పేందంటే ఇదిగో భార్యాభర్తలు కలిసి ఉండలేదా? భార్యాభర్తలు ఎవరు చెప్పారు భార్యాభర్తలు కలిసి ఉండమని? భార్యను హత్తుకోవాలని, భార్య పట్ల సంతోషంగా ఉండాలని దేవుడు బల్లగుద్ది గ్రంథంలో చెబుతుంటే, అరే అక్కడ పాపమా? ఆ థర్డ్ పార్టీ చేరతాడు చూడు, అప్పుడు పాపము. అప్పుడు ఆ వ్యక్తిని ఏమని పిలుస్తుంది గ్రంథము? వ్యభిచారిణి అనబడును. కాబట్టి వ్యభిచారులు అనే గ్రంథం ఎవరిని పిలిచింది? ఒకసారి చదవండి, సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో అన్నమాట. సామెతల గ్రంథము 5వ అధ్యాయంలో, ఆమె ప్రేమ చేత నీవు నిత్యము బద్ధుడువై ఉండుము అంటాడు. 5వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. నీ యవన కాలపు అంటే 2వ లైన్ ఫస్ట్ లైన్ దగ్గర కొట్టావా? నీ ఓట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము, ఆమె అతి ప్రియమైన లేడీ. చాలు. కాబట్టి నీ భార్యే. ఇంకా ముందుకెళ్తుంటే ఇంకో మాట చెప్తాను. 2 దేవుడు ప్లస్ విగ్రహం. నాకు దేవుడు కావాలి, నాకు విగ్రహం కూడా కావాలి. గ్రంథం వారిని ఏమని పిలిచిందో తెలుసా? అరే ఆయన వ్యభిచారుడు అంటారు. అంటే నాకు ఎవరు కావాలి? నాకు దేవుడు కావాలి, నాకు ఎవరు కావాలి? మరలా విగ్రహం కూడా కావాలి. నేను విగ్రహాలని వదిలిపెట్టలేనండి. అలాంటి వారిని కూడా గ్రంథం ఏం చెప్పిందంటే వ్యభిచారులను పిలిచేసింది. మీకు మనకి ఇశ్రాయేలు దగ్గరికి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరోజు ఇశ్రాయేలుకి దేవునికి మధ్య నిబంధన జరిగింది. అది ఏ నిబంధన? వివాహ నిబంధన లాంటి నిబంధన జరిగింది. ఆ వివాహ నిబంధన లాంటి నిబంధన. ఆ వివాహంలో భర్త ఎవరు చెప్పాలి? దేవుడు. భార్యగా ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. తర్వాత వివాహానికి సాక్షులు కావాలిగా. వివాహానికి సాక్షులు ఉంటారా? ఉంటారు. ఆ వివాహంలో సాక్షులు ఎవరు? భూమి ఆకాశం.
అంతే కదా, భూమి ఆకాశం. రిజిస్ట్రార్ కూడా ఉంటాడా? రిజిస్టర్ ఉంటాడు కదా, వివాహంలో రిజిస్టర్ లేకుండా ఎలా ఉంటుంది? ఆయనకి చేసేదంతా. ఇప్పుడు దేవుడికి ఇశ్రాయేలీయులకి మధ్యలో ఎవరు ఆ మాటలు అందించింది? మోషే. ఆయన ఏమో కొండ మీదకి ఎక్కుతాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుడు చెప్పిన మాటలు మోషే ఎవరు చెబుతాడు? ఇశ్రాయేల్ ప్రజలు చెబుతాడు. ఇశ్రాయేల్ ప్రజలు అన్న మాటలు మరలా ఎవరు చెబుతాడు? దేవునికి చెబుతాడు. ఆయన ఏమో నిబంధన కైకుంటాడు, వీళ్ళు ఏమంటారు మేము కూడా నిబంధన కైకుంటాం. ఈయన పోయి ఆయన మాటలు ఏమో ఇలాగ చెప్పడం, వీళ్ళ మాటలేమో ఆయన. అంటే దేవునికి ఇశ్రాయేలుకి మధ్య సీనాయి పర్వతం దగ్గర ఏం జరిగిందంటే వివాహం జరిగింది. వివాహం అంటే మరలా మన భార్యాభర్తల మనుషుల గురించి ఆలోచించమాట, ఆ నిబంధనలు పోల్చేశాడు. చెప్తాడు ఆ విషయాన్ని, నాకు పెళ్లి చేయబడ్డారు మీరు అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయంలో ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. ఇది అర్థం కాలే ఒకడికి. ఒక అతనికి ఇది అర్థం కాక బైబిల్ మీద బురద వెళ్తున్నాడు. నీ దేవుడు కూడా ఇద్దరిని పెళ్లి చేసుకుంటారా అంటాడు. దేవుడు ఏమైనా మనిషా? దేవుడు ఏమైనా శరీరమా? మనలాగా పెళ్లి చేసుకోవడానికి దేవుడు ఏమైనా ఒక మనిషా, లేకుంటే దేవుడు ఏమైనా ఒక శరీరమా? ఇందుకు ఎవరు ఒహోలా అంటే ఎవరు, ఒహోలేబా అంటే ఎవరండి? సీను గారు చూడకుండా చెప్పాలి, మీరే చూడొద్దు. అంటే ఎందుకంటే గతంలో చెప్పాను కాబట్టి నేను అడుగుతున్నాను. నేను 2-3 సార్లు ఎన్నిసార్లు చెప్పండి నీ మాట. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెళ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలా, ఒహోలీబా అనే ఇద్దరు అక్కా చెల్లెలను దేవుడు ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు దేవునికి ఏం కన్నారు? కుమారులని కుమార్తెలను కన్నారు. ఎందుకు ఒహోలా అంటే ఒహోలీబా అంటే ఎవరు? ఆడోళ్ళ? ఆడోళ్ళు కాదు. చదువు ఎవరు? వీరు నాకు పెళ్లి చేయబడిన వారి కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలా అని పేరు షోమ్రోనుకును ఒహోలీబా అని పేరు చెందుతున్నది. ఒహోలా అంటేనేమో షోమ్రోన్ పట్టణం, ఒహోలీబా అంటేనేమో యెరూషలేం పట్టణం. అంటే ఇశ్రాయేలీలు యూదులు. యూదా దేశపు రాజధాని ఏంటిది? యెరూషలేం పట్టణం. ఇశ్రాయేల్ దేశపు రాజధాని ఏంటి? షోమ్రోన్ పట్టణం. అర్థమవుతుందా? ఇప్పుడు అంటే ఒక దేశం గురించి మాట్లాడేటప్పుడు దేశ రాజధాని గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఆ ట్రేడ్ డీల్స్, టారిఫ్స్ మధ్య డిస్కషన్ జరుగుతుంది కదా. రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళు మన దేశం పేరు ఎత్తకుండా ఒకసారి ఏమంటారంటే న్యూఢిల్లీ అంటారు అనమాట. వాళ్ళు న్యూఢిల్లీ ఇంతవరకు మాకేం చెప్పలేదు అంటారు. న్యూఢిల్లీ చెప్పలేదేంటి? మా దగ్గర ఆయిల్ కొందని న్యూఢిల్లీ ఇంతవరకు చెప్పలేదు అంటారు. న్యూఢిల్లీ చెప్పలేదంటే అర్థం ఏంటి? ఇండియా మాకు ఇంతవరకు సమాచారం ఇవ్వలేదని. ఇక్కడ కూడా ఏమంటున్నాడు అనమాట, షోమ్రోను యెరూషలేం అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? షోమ్రోన్ అంటే ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉంటే ఒక ముఖ్య పట్టణం. కాబట్టి ఇశ్రాయేలులు యూదులు, ఎందుకంటే విడిపోయారు కదా. ఈ పుష్పరాజ సమయానికి విభజించబడ్డారు కదా రాజ్యాలు. మొదట్లో కలిసి ఉన్నారు, రెండో అయిపోయిన రాజ్యాలు. మొదట ఒక రాజ్యం అయిపోయింది, ఐక్యరాజ్యము విడిపోయాడు. అందుకు రెండుగా ప్రస్తావించాడు అనమాట. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వివాహం చేయబడ్డ వాళ్ళు. అక్కడనే ఒకసారి 16వ అధ్యాయం కూడా ఒకసారి, అక్కడనే 16వ అధ్యాయము 8వ వచనం. 16వ అధ్యాయము 8వ. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను. నేను నీ దగ్గరకు వచ్చాను, నీ దగ్గరకు వచ్చేసి నువ్వు చూడకుండా నాకు ఇష్టం వేసింది. అర్థం చేసుకోవాలి, ప్రవక్తల యొక్క భాష అక్కడ ఉంటుంది అనమాట. ఏమంటాడరా, నీ వద్దకు వచ్చాను, ఇష్టం పుట్టించే వయసు వచ్చేసింది, నీ దగ్గర ప్రాయం వచ్చేసింది. అప్పుడు నేనేం చేశాను మరి? గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానమైతివి. అది ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు నాకు పెండ్లి చేయబడి నా దానమయ్యావు. అంటే దేవుడు భర్తరా? దేవుడు ఎవరు? భర్త. వీళ్ళు ఏం చేశారంటే అన్న, ఈ భర్తను విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళారు? విగ్రహాల దగ్గరికి వెళ్ళారండి. భర్తను విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళారంటే విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయారు. భర్తను విసర్జించేశారంట. అంటే అపనమ్మకస్తులు అయిపోయారు, విశ్వాసఘాతకులు అయిపోయారు.
విశ్వాసఘాతకులు అయిపోయారు. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, లోకంలో విశ్వాసఘాతకులు వాళ్ళు, అపనమ్మకస్తులు వాళ్ళు, అపనమ్మకస్తులు. విశ్వసించాడు, భార్యను విశ్వసించాడు, భార్య మీద నమ్మకం పెట్టుకున్నాడు, భర్త మీద నమ్మకం పెట్టుకుంది. కానీ ఏం చేస్తారు కొంతమంది? విశ్వాసఘాతకులుగా బ్రతుకుతారు కొంతమంది. భార్యకి ద్రోహం చేస్తాడు, భర్తకి ద్రోహం చేస్తుంది. ఇప్పుడు అలాంటి ద్రోహులకి శిక్ష ఏంటి? ఉండదా? శిక్ష ఉండదా? అతి భయంకరంగా నష్టపోతారు. ఈరోజు ఇచ్చిన కట్టలేదు కుటుంబాలు, అలాంటి కుటుంబాలు లోకంలో న్యూస్లో మనం చూస్తున్నాం కదా. భార్యకు ద్రోహం చేసి, భర్తకు ద్రోహం చేసి కుటుంబాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఈరోజు లోకంలో విచ్ఛిన్నమైపోతున్నాయి. ఎంతగా విచ్ఛిన్నమైపోతున్నాయి? అతి భయంకరమైన పాపం అనమాట. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేశారంటే వారు వ్యభిచారులు అని మాట్లాడినట్లు మనం చూడవచ్చు. యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయం. వివాహం చేయబడిన కొత్తలో చాలా ప్రేమ చూపించారు వాళ్ళు. ఎవరు? భార్య ఎవరు? ఇశ్రాయేలీయులు. వివాహం చేయబడిన కొత్తలో భార్య ఏం చేసిందంటే భర్త పట్ల భర్త మీద విశేషమైన ప్రేమను చూపించింది. చదువు 2వ అధ్యాయం 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపము. యెహోవా సెలవిచ్చినదేమనగా అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను. చూడు ఎలాంటి స్థితిలో? అరణ్యములో విత్తనములు వేయదగని దేశంలో. అంటే దాని అర్థం ఏంటి? విత్తనాలు వేయలేము అంటే అలాంటి దేశం, అలాంటి ప్రాంతం అది. రాళ్ళు, ఎడారి, అరణ్యం. అంటే అలాంటి ప్రాంతంలో వాళ్ళు ఎవరిని వెంబడించారు? ప్రారంభంలో దేవుణ్ణి వెంబడించారు. ఆ తర్వాత నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను అది దేవుడికి గుర్తొచ్చింది. వివాహం చేయబడిన కొత్తలో ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? ఒక అద్భుతమైన ప్రేమను చూపించారు. పరమదేవుడికి ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందామా? ఇర్మియా కాలంలో. అసలు ఇన్ని వందల సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుంటారా? ఇన్ని వందల సంవత్సరాలు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో చూడండి. అక్కడ కదా నిబంధన జరిగింది. అక్కడ చూపించిన ఆ ప్రేమని, ఆ ఇష్టాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ప్రారంభంలో వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణే వెంబడించారు. కానీ కాలక్రమంలో దేవుణ్ణి విసర్జించి ఏమైపోయారు వాళ్ళు? 3వ అధ్యాయం 6వ వచనం. అక్కడనే 3వ అధ్యాయము 6వ వచనం. మరియు యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికిని, పచ్చని ప్రతి చెట్టు క్రిందకిని. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఉన్నతమైన ప్రతి కొండ మీదకి, పచ్చని ప్రతి చెట్టు కిందకి వెళ్ళిపోయి ఏం చేశారంటే వాళ్ళు వ్యభిచరించారని మాట్లాడుతుంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే విగ్రహారాధన చేశారు. అప్పుడు కింద ఏమంటాడు? 9వ వచనం నుంచి, రాళ్లతోనూ బొద్దులతోనూ. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? రాళ్లతో మొద్దులతో వ్యభిచారం చేసిందంటే ఏదో అక్షార్థంగా మనం ఆలోచన చేయకూడదు. అక్షార్థమైన భావం కాదు. అక్కడ రాళ్ళని విగ్రహాలుగా మలుచుకుంది, చెట్లని విగ్రహాలుగా మలుచుకుంది. అంటే దేవుడు ప్లస్ విగ్రహారాధన అనే గ్రంథం దేంతో పోల్చిందంటే వ్యభిచారంతో పోల్చిందన్న సహోదరుల. అంటే దేవునిలో ఉంటూ మేము కూడా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఎవరైతే విగ్రహారాధనకి లోనవుతారో వాళ్ళు ఎవరో? వ్యభిచారం. నువ్వు శరీర సంబంధంగా ఎవరితో సంబంధం పెట్టుకోకపోవచ్చు, అయినా సరే ఒక వ్యక్తి ఎప్పుడు వ్యభిచారం అవుతాడంటే ఇదిగో వ్యభిచారం. 3 మీకు తెలిసినట్లు మోహపు చూపు చూచువారు. మోహపు చూపు చూచు చేయడం పాపమేనా? చుట్టం కూడా పాపమేనా? చేయటం పాపమేనా? చూడటం కూడా పాపమేనా? చేయటమే పాపం, చూడటం పాపం కాదు అనుకుంటారు కొంతమంది మనుషులు. ప్రభు కొత్త నిబంధనలు చెప్పలా, ప్రభు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలా.
కాబట్టి వ్యభిచారులు ఎవరంటే శరీరంగా సంబంధం పెట్టుకోకపోవచ్చు, ఎవరైతే మోహపు చూపు చూస్తారో వాళ్ళు కూడా వ్యభిచారులు, వ్యభిచారి అనిపించింది గ్రంథం. చదువుదాం, మీకు తెలిసిన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం నుంచి 27 కూడా 5వ అధ్యాయము 27, 28 వచనం. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట అంటే నిర్గమకాండ 20వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న మాటనే ప్రభు కోట్ చేస్తున్నాడు అక్కడ. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఎప్పుడంటా కృష్ణమూర్తి గారు ఎప్పుడంటా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు, మోహపు చూపుతో చూచు ప్రతి వాడు. ఆ మోహపు చూపు ఏం చేస్తుందంటే వాస్తవానికి చర్యకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకు ప్రభునేశ్వరు అక్కడ ఏమంటాడంటే, చర్య కంటే ఏది ప్రమాదకరమైంది? క్రియ కంటే ఏది ప్రమాదకరమైందంటే మోహపు చూపు అన్నమాట. ఇప్పుడు దావీదు వ్యభిచరించడానికి ముందు అతను ఏం చేశాడు? చూశాడు కదా. అతను వ్యభిచరించడానికి ముందు అతను ఏం చేశాడు? చూశాడు. నీ హృదయాన్ని, నీ కన్నులను త్రిప్పుకోవాలి, నీ కన్నులను త్రిప్పుకోవాలి, నీ హృదయాన్ని త్రిప్పుకోవాలి. తదేకంగా చూడటం కాదు. లోకం ఏమంటుందంటే అందాన్ని ఆస్వాదించాలిరా. యవనస్తుల్ని చెరిపే మాట ఇది, యవనస్తుల్ని చెరిపే మాట. అందుకే దుష్ట సాంగత్యం చేయొద్దు. అందుకనేది లోకంతో సహవాసం చేయొద్దు. ఇందాక ఎవరు అందమైన దుప్పన్నది? లోకంలో ఉన్న స్త్రీయా భార్యనే చెప్పాలి. ఇందాక చదివాం కదా, నీ యవన కాలపు భార్య యందు సంతోషించుము, ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన. అంటే నీ కంటికి నువ్వు ఎవరి అందాన్ని చూడాలి? ఒక పురుషుడు ఎవరి అందాన్ని చూడాలి? అదే సొలొమోను కీర్తనలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవి ఎగ్గుము, నీ స్వజనము నీ ఇంటిని మరో. అతడు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఎవరి సౌందర్యం చూడాలి? పరస్త్రీ సౌందర్యాన్ని. చాలా అందంగా ఉందిరా అమ్మాయి, మన ఇంటి పక్కన ఉంటుందిరా. 2 విషయాలు చెప్పింది కదా అక్కడ సామెతల గ్రంథంలో. నీ భార్య అందమైన దుప్పంది, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అంటే ఒక భర్త ఎవరి సౌందర్యాన్ని కోరాలి? భార్య యొక్క సౌందర్యాన్ని మాత్రమే, భార్య యొక్క అందాన్ని మాత్రమే. కాబట్టి పరస్త్రీ యొక్క సౌందర్యం గురించి, అందం గురించి కామెంట్లు చేయటం కాదు. ఒకవేళ అలా కామెంట్ చేసే వారితో మనం ఏం చేయకూడదు? వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. మనం అపహాసకులు కూర్చుండు చోటు, నేను అక్కడే కూర్చుంటాను, నాకు ఎందుకంటే టైం పాస్ కావట్లేదుగా, నాకు ఏం కుదరట్లేదు, నాకు తీరట్లేదు, నాకు ఇంట్లో ఖాళీగా ఉంటే నాకు పొద్దు గడవట్లా. అంతేనా? నవ్వుతారేంటి? నాకు పొద్దు గడవట్లేదు కాబట్టి ఎక్కడ కూర్చుంటా నేను? అంటే ఈ విషయంలో యోబు అద్భుతంగా ఉన్నట్లు మీకు తెలుసు కదా. యోబు ఏమంటాడరా? గుర్తుందా మీకు? కంఠస్థవాక్యం కదా, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే నీ కన్యకను నేను ఎలాగూ చూచుదును. నా హృదయంలో ఒకవేళ పరస్త్రీని మోహించిన ఎడల పరమలో ఉన్న దేవుని దృష్టి నేను ఏమైపోతాను? వేషధారులు. చర్య జరగల, చర్య చేయల, కానీ కళ్ళతో చూస్తున్నాడు, మనసుతో ఆశిస్తున్నాడు. చేయలే, మనిషి పాపం చేయలే, కానీ కంటితో చూసి తృప్తి పొందుతున్నాడు, కానీ మనసులో కూడా తృప్తి పొందుతున్నాడు. అంటే అలాంటి మనిషి ఒక వేషధారి, ఒక వ్యభిచారి. నీ మనసులో కూడా అలాంటి తృప్తి ఉండకూడదు, నీ హృదయంలో కూడా. నేను చేయలేదుగా, చూస్తున్నావుగా, నువ్వు చేయలేదు, నేను చేయలేదు కదా అని సమర్థించుకుంటారు కొంతమంది మనుషులు. నేను చేయలా, చూస్తున్నావు మరి. ఇప్పుడు ఇక్కడ ప్రభు చేసామంటే ఇక్కడ చూడటం,
చదివే కదా, ఇందాక ఒక పాట పాడాంగా. పాట పెదాలకే పరిమితం మన పాట. దేహమునకు వెలుగునిచ్చు కన్నులు, దేవుడు నిర్మించిన కిటికీలు, అపవిత్రము చేయకు నీ చూపులు, ప్రేమను కురిపించు ఆ చల్లని జ్యోతులు. ప్రభు యేసు ఒక మాట అంట కదా, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండను. కన్ను ఎలాగ ఉండాలంట? తేటగా. అన్ని నెలకు ఒకసారి నలకలు తీసుకోవాలా? అంతేనా? అంటే ఆత్మ సంబంధంగా గ్రంథం ఇచ్చిన స్టేట్మెంట్ చదువుతావు అనమాట. నువ్వు యోబు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం చదువుతావు. నేను నా హృదయమును, యోబు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం చదువుతావు. నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున, నా పొరుగువాని ద్వారమున పొంచి ఉన్న ఎడల, రాబందులు పొంచినట్లే లోకంలో. బుద్ధి బుద్ధి జ్ఞానం సిగ్గు ఏముండదు లోకానికి. చూసే అసహ్యం వేస్తుంది నాకు ఒకసారి చూసే. ఈ మనుషులైనా వీళ్ళు అనిపిస్తుంది ఒకసారి. భార్య లేదా భర్త లేదా, ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. నీకెందుకు పరస్త్రీతో, నీకెందుకు పరపురుషులతో, నీకెందుకు? నీకేం పని? పొరుగువాడి ద్వారం దగ్గర నీకేం పని? ఆ వీధిలో నీకేం పని అసలుకి? ఆ వీధిలో పోయి నిలబడతాడు ఆ మనిషి, వీధిలోకి పోయి ఉంటాడు. నీకేం పని అక్కడ? యోబు ఎంత అద్భుతంగా మాట్లాడేశాడో. తర్వాత నెక్స్ట్ 11వ వచనం. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరము. ఏడిది? నేను పరస్త్రీని మోహించడం. పరస్త్రీని మోహించడం అనేది శిక్ష పొంద తగిన నేరం. శిక్ష అంటే మోహానికి కూడా శిక్ష ఉంటుందా? మోహానికి కూడా శిక్ష ఉంటుందా సంధ్య? మోహానికి కూడా శిక్ష ఉంటుంది. నీ చూపు కూడా శిక్ష ఉంటుంది. దేవుని యొక్క ప్రజల యొక్క కన్నులు తేటగా ఉండాలి, వారి కళ్ళు చాలా తేటగా ఉండాలి, వాళ్ళ హృదయం చాలా నిర్మలంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదుగా. తెలుసు మీకు ఆ విషయం. అతని ఎత్తును, అతని రూపాన్ని లక్ష్య పెట్టద్దు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయములను లక్ష్య పెట్టాడు. అంటే యోబు ఏం చేస్తున్నాడు ఇక్కడ? తను కాపాడుకుంటున్నాడు, తను ఆపుకుంటున్నాడు ఆయన. అంతేనా సంధ్య? తను ఏం చేస్తున్నాడు? ఆపుకుంటున్నాడు. కాబట్టి ఒక పురుషుడు ఎవరి సౌందర్యాన్ని కోరాలి? ఎవరి యొక్క అందాన్ని కోరాలి? కేవలం భార్య యొక్క అందము, సౌందర్యము మాత్రమే. యాకోబు రాసిన పత్రిక నెంబర్ 4. ఎవరిని వ్యభిచారులు అని పిలిచింది గ్రంథం? వ్యభిచారులని గ్రంథం ఎవరిని పిలిచింది? నేను ఎవరితో సంబంధం పెట్టుకోలేదు కదా అని సంకల కొట్టుకుంటున్నావేమో, సమర్థించుకుంటున్నావేమో. 4 దేవుడు లోకము. దేవుడు లోకం ఏం లేదు, ఒకటే తేడన్నా. పాత నిబంధనలో దేవుని ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయులు. క్రొత్త నిబంధనలో దేవుని ప్రజలు ఎవరు? క్రైస్తవులు. పాత నిబంధనలో దేవుని ప్రజలు దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? విగ్రహం దగ్గరికి. క్రొత్త నిబంధనలో క్రైస్తవులు దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారు? లోకం. అంతే. వాళ్ళేమో విగ్రహాల దగ్గరికి వెళ్ళారు, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒకసారి లోక స్నేహం చేస్తుంటారు, లోకంతో పాటు వెళ్ళిపోతారు. అంటే దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ నిబంధన సంబంధులుగా బ్రతుకుతూ ఒకవేళ లోక స్నేహం చేసామనుకో ఏమని పిలిచిందో తెలుసారా గ్రంథం? మీకు తెలిసిన మాట చదువు. 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారుణులారా
ఈ లోక స్నేహం దేవునితో విరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రువు అయితే అనా ఎమ్మెల్యే గారితో పెట్టుకోవద్దురా బాబు మనకెందుకు అంటారు కొంతమంది. అంటే ఏంటి, ఎమ్మెల్యే గారితో పెట్టుకుంటే మనం ఉండలేవరు అంటాం అంతేనా? వాళ్ళతో పెట్టుకోమాకరు, మనకు అనవసరం, వాళ్ళ జోలు పోవద్దు. ఎందుకంటే ఎమ్మెల్యే గారితో శత్రుత్వం పెట్టుకుంటే, అధికారితో శత్రుత్వం పెట్టుకుంటే ఏం జరుగుద్ది? మరి దేవునితో శత్రుత్వం పెట్టుకుంటే తమ్ముడు, ఎమ్మెల్యే గారితో శత్రుత్వం పెట్టడానికి భయపడిపోతున్నారు మనుషులు, ఒక అధికారితో శత్రుత్వం పెట్టడానికి భయపడిపోతున్నారు మనుషులు. మరి దేవునితో శత్రుత్వం పెట్టుకుంటే మరి ఇక్కడ ఒక పిలుపు కనిపిస్తుంది మనకి, ఒక ప్రశ్న కనిపిస్తుంది, ఒక సమాధానం కనిపిస్తుంది. ఏంటా పిలుపు? వ్యభిచారులారా పిలుపు. ప్రశ్న ఏంటి? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ, క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. జవాబు ఏంటి? ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడన వాడు దేవునికి వ్యభిచారులారా. అంటే లోక స్నేహం చేసే వ్యక్తి వ్యభిచారి. ఇది నేను పిలిచిన పిలుపు కాదు, ఇది దయచేసి అపార్థం చేసుకో. ఇది నేను పిలిచిన పిలుపు కాదు, ఈ పిలుపు గ్రంథం పిలిచింది. వీడు వ్యభిచారి ఎవరంటే ఇదిగో లోక స్నేహం చేసే వ్యక్తి. మనం దేవుణ్ణి హత్తుకోవాలండి శ్రీను గారు. మనం హత్తుకోవాల్సింది, దగ్గరగా ఉండాల్సింది ఎవరికంటే దేవునికి, లోకానికి కాదు. లోకానికి. సంఘము కూడా క్రీస్తును హత్తుకోవాలి, శిరస్సును హత్తుకొని ఉండాలి, శిరస్సును హత్తుకొని ఉండాలి సంఘం. ఎందుకంటే పెండ్లి కుమార్తె కదా సంఘం. సంఘము ఎలా సంఘాన్ని ఎలా చూపించంటే పెండ్లి కుమార్తె. ఒకవేళ భార్య కనుక విశ్వాస ఘాతకురాలైతే భర్త యొక్క హృదయం పగిలిపోద్దు కదా, అవునా? ఎలా ఉంటుంది ఆ హృదయం? ఎలా ఉంటుంది అంటే బహుశా జీవితంలో కూడా అంత బాధ అనుభవించున్నాడు ఇంకా మనిషి. ఎప్పుడైతే ఒక భార్య తన భర్తకు అపనమ్మకస్తురాలుగా బ్రతుకుద్దో అతని హృదయం పగిలిపోద్ది. మరి సంఘము యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె, సంఘము యేసుక్రీస్తు యొక్క భార్య. మరి సంఘము లోకంతో స్నేహం చేస్తే, లోకం దగ్గరికి వెళితే యేసుక్రీస్తు యొక్క హృదయం ఎలా ఉంటుందిరా? అంటే యేసుక్రీస్తుకి సంఘానికి ఉండే సంబంధం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ యేసుక్రీస్తుకి సంఘానికి ఉండే సంబంధం ఏంటంటే ఇక్కడ కూడా భార్య భర్తల సంబంధమే కదా. అక్కడేమో వాళ్ళు దేవుణ్ణి విసర్జించి విగ్రహాల దగ్గరికి వెళ్ళారు, ఇక్కడేమో దేవుణ్ణి విడిచిపెట్టి లోకంతో స్నేహం చేస్తే లోకంతో స్నేహం చేయకూడదు అంటే అర్థం ఏంటి? వాళ్ళతో కలిసి ఉద్యోగాలు చేయకూడదు, వాళ్ళతో కలిసి పెళ్లిలో భోజనం చేయకూడదు, అంతేనండి. మనం ఉద్యోగం చేసిన దగ్గర అందరూ బాప్తిస్మం పొందిన ఉంటారా? వ్యాపారం చేసే దగ్గర, కూలి పని చేసే దగ్గర, పెళ్లిలో ఫంక్షన్లో భోజనం చేసే దగ్గర అందరూ బాప్తిస్మం పొందిన ఉంటారా? అంటే లోక స్నేహం చేయొద్దంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇంతకీ లోక స్నేహం చేయొద్దంటే వాళ్ళతో ఉద్యోగాలు చేయొద్దానే, కలిసి వాళ్ళతో భోజనం చేయొద్దానే, వాళ్ళతో ఫంక్షన్కి వెళ్ళొద్దానే. లోక స్నేహం చేయొద్దంటే వాస్తవానికి లోకం యొక్క క్రియలు చెడ్డవని చెప్పాడు ప్రభునేస్. లోకం యొక్క క్రియలు ఎలాంటివి? చెడ్డవి. చదువమాట యోహాను సువార్త 7వ అధ్యాయం. ఆ చెడ్డ క్రియల్లో నువ్వు పాలు పొందావనుకో, ఎప్పుడైతే ఆ చెడ్డ క్రియల్లో ఒక వ్యక్తి పాలు పొందుతాడో ఆ వ్యక్తి లోక స్నేహం చేసినవాడు. 7వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక. అంటే లోకం యొక్క క్రియలు ఎలాంటివి అంటారా స్త్రీలారా? లోకము మిమ్మల్ని ద్వేషించదు, నన్ను ద్వేషిస్తుంది. ఎందుకు? లోకం యొక్క క్రియలు చెడ్డవని నేను చెప్తున్నాను. అంటే లోకంలో ఉండే క్రియలు ఎలాంటివంటే చెడ్డవే. లోకం చెడ్డ క్రియలు చేస్తాడు ఒకసారి. ఆ చెడు క్రియల్లో ఎప్పుడైతే ఒక వ్యక్తి నిబంధన సంబంధి పాలు పొందుతాడో ఆ వ్యక్తి లోకంతో స్నేహం చేసిన వాడు అవుతాడు, లోకంతో సహవాసం చేసిన వాడు అవుతాడు. అంతే తప్ప
వాళ్ళతో కలిసి ఉద్యోగాలు చేయొద్దని, లేకుంటే భోజనం చేయొద్దని దాని అర్థం కాదు. దాని అర్థం కాదు. వాస్తవానికి లోకం కూడా ఎవరి యందు ఉందంటే దుష్టుని యందు ఉందంటాడు గ్రంథం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 19వ వచనం చదువు. యోహాను రాసిన మొదటి పత్రిక 5:19. నా సహోదరులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 5:19. మనము దేవుని సంబంధములను మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని లోకమంతయు దుష్టుని యందున్నదనియు. ఎరుగుదురు. అంటే దుష్టుడు అంటే ఎవర్రా? దుష్టుడు అంటే ఎవర్రా? అపవాది కదా. అంటే లోకమంతా ఇప్పుడు ఎవరి యందు ఉందంటనా? లోకమంతా దుష్టుని యందు, అపవాది యందు ఉంది. మనం ఎవరు మరి? మనం ఎవరు? దేవుని సంబంధులు. ఇప్పుడు దేవుని సంబంధులు దుష్టునితో ఏం చేయకూడదు? సంబంధం పెట్టుకోకూడదు. నేను ప్రభువులో పాలు పొందుతాను, లోకంలో పాలు పొందుతాను. ప్రభు బలలో పాలు పొందుతాను, నేను లోకంతో పాలు పొందుతాను. కుదరదు. రెండింటిని అనుసరించడం కుదురుద్దా? కుదరదు. రెండింటిని అనుసరించడం కుదరదు. ఒకవేళ నేను రెండింటిని అనుసరిస్తాను, నాకు రెండు కావాలంటే గ్రంథం ఏమని పిలిచింది? వ్యభిచారి. నాకు లోకం కావాలి, నాకు దేవుడు కావాలి. నేను లోకాన్ని విడిచిపెట్టలేను. లోకము దుష్టుని యందు ఉంది, అంటే లోకం అపవాది యందు ఉంది. లోకం అపవాది క్రియలు చేస్తుంది, అపవాది సంబంధులుగా లోకం ఉంది. కాబట్టి వ్యభిచారులు అంటే ఎవరు? నేను ఏ స్త్రీతో సంబంధం పెట్టుకోలేదండి, ఏ పురుషునితో సంబంధం పెట్టుకోలేదండి. లోకంతో సంబంధం పెట్టుకున్నావా? లోక స్నేహం చేస్తున్నావా? లోకం చేసినట్టే నేను చేస్తున్నాను. లోకం ఎడిపోతాను నేను కూడా. ఆ పిలుపు ఒకసారి చెవిలో పడదా? చెవిలో ఆ పిలుపు నాటబడాలి. ఏం పిలిచింది? ఎలా పిలిచింది గ్రంథం? అక్కడనే 4వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దాం. మనం దేవుని సంబంధం 4వ అధ్యాయం అక్కడనే 5వ వచనం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును. అది ఎవరు? అసలు నీ స్థితి అంటే నీకు అర్థం కావట్లే. అసలుకి నువ్వెవరవో నీ స్థితి అంటే నీకు అర్థం కావట్లే. అది అర్థం కాకేం చేస్తావు? ఒకసారి నువ్వెవరవే? నీ స్థితి ఏంటి? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? నువ్వు ఒక ప్రత్యేకమైన స్థలంలో కూర్చున్నావు, ప్రత్యేకించబడ్డావు వాస్తవానికి. కాబట్టి విచారణలోని గ్రంథం ఏమని పిలిచింది? లోకాసు వార్త నెంబర్ 16వ అధ్యాయం. లోకాసు వార్త 16వ అధ్యాయం. 17వ వచనం. ధర్మశాస్త్రములో ఒక పుల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి మరి ఒకతిని వివాహము చేసుకుని ప్రతివాడు ఏంటి? దేని విచారం ఉంది? చెప్పండి, నేను రాస్తాను. మీరు పాయింట్ చెప్పాలి. ఇప్పుడు పాయింట్ చెప్తే నేను బోర్డు మీద రాస్తాను. చెప్పాలి. అక్కడే ఉంది, అక్కడ లేని చెప్పమట్లా. అక్కడ ఉన్నదే చెప్పండి మీరు. అంటే వ్యభిచారం చేస్తున్నాడు ఆ మనిషి, అంతేనా? వ్యభిచరించుచున్నాడు, వ్యభిచరిస్తున్నాడు ఆ మనిషి. ఎవరు? తన భార్యను విడనాడి మరి ఒకతిని వివాహం చేసుకునేవాడా? వివాహం చేసుకునే ప్రతివాడా అంటే ఎంతమంది వస్తాడా? అంతే. ప్రతివాడు అంటే భార్యను విడనాడి భార్యను విడనాడి మరొకరిని వివాహం చేసుకునేవాడు. ఇంకా కింద మాట పడుతుంది. ఇంకొక పాయింట్ రాసుకుందాం. అక్కడనే భర్తను విడిచిన దానిని వివాహము చేసుకునేవాడు వ్యభిచరించుచున్నాడు. అంటే విడనాడబడిన దానిని వివాహం చేసుకునేవాడు. విడనాడబడిన దానిని వివాహం చేసుకునేవాడు. విడాకులు అనేది వాస్తవానికి
దేవుని సంకల్పంలో భాగంగా, దేవుని యొక్క మనసులో ఆలోచనలో లేనిది. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే హత్తుకోవటం అంతే కదా. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవడం. ఎంతవరకు? మరణం వరకు, బ్రతుకున్నంత వరకు. కాబట్టి ఒకవేళ భర్త చనిపోతే వేరొకరిని వివాహం చేసుకుంటే వ్యభిచారి అనబడదు. బ్రతుకున్నప్పుడు భార్య భర్త బ్రతికుండగా ఇద్దరిలో ఎవరో ఒకరిని విడిచిపెట్టి భార్యని విడిచిపెట్టి మరొకరిని వివాహం చేసుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? వ్యభిచారం చేస్తున్నాడు. వ్యభిచారి అని పిలిచింది. నువ్వు వ్యభిచారివి, నువ్వు వ్యభిచారివి. నేను ఎవరితో పెట్టుకోలేదండి సంబంధం. నేను మచ్చటంగా పెళ్లి చేసి 2 పెళ్లి చేసుకున్నానండి. భార్యను ఏం చేసావు? నీ భార్య చచ్చిపోయిందా? చనిపోయిందా? చనిపోతే వివాహం చెల్లద్ది. విడిచిపెట్టావా? అవునండి, విడిచిపెట్టానండి. దేవుని ప్రణాళికలో భాగం కాదు. ఈరోజు విడాకులు ఎంత సులువైన. వివాహానికి నైతికత లేకుండా పోయింది. వివాహానికి విలువ లేకుండా, నైతికత లేకుండా పోయింది ఈరోజు సమాజంలో. బహు భయంకరంగా. దేవునికి అసహ్యమైన క్రియ వాస్తవానికి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యం అంటాడు. ఎక్కడ గుర్తుందా? మలాకి గ్రంథంలో మాట అంటాడు, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యం. కాబట్టి బ్రతుకున్నంత కాలం కూడా ఏం చేయాలంటే ఏకమై ఉండాల్సిన అవసరం ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ 7వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య ఏం చేయకూడదు? నేను ఉండలేనమ్మా ఇంట్లో, నా వల్ల కాదమ్మా, నేను ఉండలేనమ్మా, కుదరదు. ఒకసారి ముడిపడిందే ఆ ఊపిరి పోయేంత వరకు ఏం చేయాలంటే దగ్గరగా ఉండాలి. భార్య తన భర్తను ఎడబాయకూడదు. నేను ఉండలేనంటే ఇంట్లో అవేమంటుందంటే ఉండలేనంటే ఇంటికి వెళ్ళిపోద్ది. కుదరదు. నీ దగ్గర కూడా ఉంచకూడదు. నువ్వు నీ దగ్గర గౌరవం కాదు అది. రామ్మ అని ఊరకు పిలుస్తుంటారు. కుదరదు, రాకూడదు. చీటికి మాటికి రాకూడదు అనమాట. అసలు ఎంత మాత్రం కూడా చీటికి మాటికి రాకూడదు. భర్త ఇంట్లోనే ఆవిడకి గౌరవం, ఆవిడకి ఘనత. తర్వాత ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకోకుండా ఉండవలెను. అంతే. కుదరదన్నావా? అంతే ఉండాలి నువ్వు. లేదు ఇంకో నచ్చిన పెళ్లి చేసుకుంటారంటే కుదరదు. గ్రంథం పర్మిషన్ ఇవ్వట్లా. ఎప్పుడు గ్రంథం పర్మిషన్ ఇస్తుంది? ఊపిరిపోయినప్పుడే గ్రంథం పర్మిషన్ ఇస్తుంది. చనిపోయిందా? గ్రంథం పర్మిషన్ ఇస్తుంది. చనిపోకుండా బతికే ఉందా? పర్మిషన్ ఇవ్వదు గ్రంథం. అని అర్థం అవుతుందా మీకు? నెక్స్ట్ కింద లేదా తన భర్తతో సమాధాన పడవలెను మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. అది ఒకళ్ళొకళ్ళు పరిత్యజించకూడదు. సమాధాన పడాలి. ఇద్దరు సమాధాన పడి ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళిపోవాలి. కానీ సులువుగా విడిచిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా, ఇది కాకపోతే ఇంకా నాకు దొరకదా, ఇది కాకపోతే నాకు దొరకడా అంటే ఎలాగుంది ఈ లోకం? కానీ దేవుని యొక్క ప్రజలు ఏం చేయాలంటే ఒక ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ అక్కడ ఏమన్నాడు? విడనాడబడిన దానిని, అంటే అర్థం ఏంటనా? విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచరించుచున్నాడు. విడనాడబడిన దాన్ని అంటే ఓకే, భర్త నుంచి విడిపోయి ఉండదు. చూడు, భర్త నుంచి విడిపోయి ఉన్న స్త్రీని ఏం చేయకూడదు? పెళ్లి చేసుకోకూడదు. అది కూడా వ్యభిచారం అన్నాడు. వ్యభిచరిస్తున్నారు అనమాట. భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటారు కొంతమంది, విడాకులు ఇచ్చేసి. అలాంటి వాళ్ళని కూడా వివాహం చేస్తారు. 7వ అధ్యాయం అక్కడ ఏమంటే కన్యకలు మాత్రమే అంటాడు అనమాట. అది ప్రభునందు, అది ప్రభునందు. ఒకవేళ భార్య చనిపోయిందా, ఒకవేళ భర్త చనిపోయిందా, ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలంటాడు.
ప్రభునందు మాత్రం. ఒకవేళ అవతల భార్య కానీ భర్త కానీ చనిపోయారు అనుకో, విధవని వివాహం చేసుకోవడంలో కూడా తప్పులేదు. చూడండి, ఈయనకేమో భార్య చనిపోయింది, ఈమెకేమో భర్త చనిపోయాడు. వీరిద్దరు వివాహం చేసుకోవడంలో తప్పులేదు. వీరిద్దరు వివాహం చేసుకోవడంలో గ్రంథం అబ్జెక్షన్ పెట్టలేదు. ఈయనకి భర్త లేదు, ఈవిడికి భార్య లేదు, గ్రంథం అబ్జెక్షన్ పెట్టట్లేదు. ఇది ఈయనకి భార్య లేదు, ఈమె మాత్రం భర్త విడిచిపెట్టి కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటుంది. నాకు భార్య లేదు కాబట్టి నేను ఏం చేస్తావు, వివాహం చేసుకుంటే కుదరదు అనమాట. అంటే విడిచిపెట్టిన దాన్ని వివాహం చేసుకోకూడదు. విడనాడబడిన వాళ్ళని ఏం చేయకూడదు అంటే ఎంత మాత్రం కూడా వివాహం చేసుకోకూడదు. ఒకవేళ మృతి నుండి ఉన్నారా సమస్య, ఇబ్బంది లేదు. కాబట్టి రెండవ పునర్వివాహానికి గ్రంథం ఎప్పుడు పర్మిషన్ ఇస్తుందంటే, పునర్వివాహానికి కేవలం చనిపోయినప్పుడు మాత్రమే పునర్వివాహానికి గ్రంథం పర్మిషన్ ఇస్తుంది తప్ప, బ్రతికి ఉండగా పునర్వివాహము లేకుంటే రెండో వివాహం అనేది బైబిల్ ఎంత మాత్రం కూడా పర్మిషన్ అనేది ఇవ్వట్లేదు. లేదు, నాకు నా ఇంట్లో ఎవరు చూసేవాళ్ళు లేరు, నాకు లాభం వస్తుంది, లేకుంటే నాకు క్షేమం కలుగుద్దంటే గ్రంథం ఏమని పిలిచింది? వ్యభిచారి అని పిలిచింది. వ్యభిచారి నువ్వు. చివరి గొప్ప ఇంకో టైం అయిపోయింది కదా, నెక్స్ట్ ఎప్పుడని చెప్తాను. మత్తయి సువార్త 16 చివరి ఒక మాట చెప్పి నేను ముగించాను. కాబట్టి వ్యభిచారులని గ్రంథం ఎవరిని పిలిచిందని మీకు చెప్పాను. వ్యభిచారులు అంటే ఎవరు? 16వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని, ఆకాశము నుంచి ఎవరంట వాళ్ళు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఈ పరిసయ్యులు సద్దూకయ్యుల్ని బాప్తిస్మ ఇచ్చే యోహాను ఒక పిలుపుతో పిలిచాడు. ఏం పిలుపు? కృష్ణమూర్తన గుర్తుందా? యేసుక్రీస్తు కూడా అదే పిలుపుతో పిలిచాడు వీళ్ళని. యోహాను రగిలిపోతాడు వాళ్ళని చూస్తే. ఏమని పిలుస్తాడు రా బాప్తిస్మ ఇచ్చే యోహాను వాళ్ళని? గుర్తు రావట్లేదా? సర్ప సంతానమా, అంతేనా? సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించడం బుద్ధి చెప్పినప్పుడు సర్ప సంతానమా అంటే ఎవరు? వీళ్ళంతా వీళ్ళు ఎవరంటే వీళ్ళు సర్ప సంతానం. సర్ప సంతానం ఎవరు? సర్పం అంటే ఎవరు? అక్కడ అపవాది. సర్పం అంటే అక్కడ అక్షరార్థమైన సర్పం కాదు. అపవాది పిల్లలారా, అపవాది పిల్లలారా అర్థం అంటే మనకు అర్థం కావడానికి. సర్ప సంతానం అంటే అపవాది పిల్లలారా. వాళ్ళు ఏమంటారు? మా తండ్రి అబ్రహాం, మేము విచారం వలన పుట్టిన వాళ్ళం కాం, దేవుడు ఒక్కడే మా తండ్రి, మేము ఒరిజినల్ సీడ్, మేమంటే ఎవరనుకున్నావు నువ్వు? కానీ యేసుక్రీస్తు ఏమంటాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇప్పుడు వీళ్ళని యేసుక్రీస్తు ఏమన్నా తెలుసారా? కింద 4వ వచనం చదువు. వ్యభిచారులైన చెడ్డతరము వారు ఎవరంట? వాళ్ళు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచకులను అడుగుతున్నారు. వ్యభిచారులు అంటే ఎవరిని పిలుస్తున్నాడు? వ్యభిచారాన్ని యేసుక్రీస్తు సర్ప సంతానాన్ని పిలుస్తున్నట్టు మనం చూడాలి. అంటే అపవాది యొక్క సంబంధం, అపవాది యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వారు కూడా విషయాలను పిలిచేస్తారు. వ్యభిచారుడు దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాదు. ఎఫ్ఎస్సి పత్రిక ఒక మాట చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 5:5 వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కావడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. హక్కుదారుడు కాడాడు వాడికి దేవుని రాజ్యంలో ప్రవేశించే హక్కు లేదు. వాడికి ఎవరికి? వ్యభిచారికి హక్కు లేదు, అపవిత్రుడు కూడా హక్కు లేదు. దేవుడు పరిశుద్ధుడు.
అగ్నిగుండాలనికి వెళ్ళే వారి లిస్టులో కూడా వీళ్ళ పేరు ఉంటుందా? ఉంటుంది. మనం ప్రకటన గ్రంథం 21:8 చదువుతున్నాం కదా. ప్రకటన గ్రంథం 21:8 చదివామనుకో, ఆ లిస్టులో ఎవరు ఉంటారు? ఇదిగో వీళ్ళు కూడా ఉంటారు. తర్వాత 22:15 కూడా మనం చదువుతాం. 22:15లో కూడా వెలపడు ఉంటారు అంటారు. అక్కడ ఎవరు ఉంటారు? వీళ్ళు ఉంటారు. వ్యభిచారులు, నరహంతకులు, మాంత్రికులు, కుక్కలు వెలుపుటుంటారు అనమాట. కాబట్టి దేహము వాస్తవానికి పరిశుద్ధాత్మ కాదు. ఈ దేహాన్ని ఏం చేయాలంటే ప్రతి వ్యక్తి కాపాడుకోవాల్సిన అవసరత, తను పవిత్రంగా కాపాడుకోవాల్సిన అవసరత ఉంటుంది. పరిశుద్ధత కలిగి బ్రతకవలసిన అవసరం ఉంటుంది. ఎలాంటి కల్మషం అంటకుండా చూపుల్లో కానీ తలంపుల్లో కానీ. మోహపు తలంపు కూడా పాపం అంటున్నాడు యేసుక్రీస్తు. మోహపు తలంపు కూడా పాపం అంటున్నాడు. కాబట్టి మన తలంపుల్ని, మన చూపుని, మన ఆలోచనలు ఏం చేయాలంటే కాపాడుకుంటూ దినదినం సాధన చేయాలి. వాస్తవం దినదినం సాధన చేస్తుంటే అది అసాధ్యమైనదేమీ కాదు. అంటే మనలో దురాశ ఉంటుంది కాబట్టి ఆ తలంపులు వచ్చేస్తుంటాయి. ఆ దురాశని కనుక మనం తీసేసుకున్నామంటే ఆ తలంపులు కూడా మనం అద్భుతంగా దూరంగా ఉండదు. నేను ముగించేస్తున్నాను. కాబట్టి వ్యభిచారులు దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కాదు, వాసులు కాదు. కాబట్టి గ్రంథం ఎవరిని వ్యభిచారాన్ని పిలిచింది? ఒకసారి బోర్డుకి వెళ్ళి పరపురుషుణ్ణి పరస్త్రీని చేరిన వాళ్ళు ఎవరు? వ్యభిచారులు. పరపురుషుణ్ణి పరస్త్రీని ఎవరికి చేరతారో వాళ్ళు వ్యభిచారులు. దేవుడు మరలా విగ్రహం. వీళ్ళు కూడా ఎవరు? వ్యభిచారి. మోహం చూపు చూసేవాడు కూడా ఎవరు? వ్యభిచారి. అప్పుడే అతడు తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడు. కాబట్టి తదేకంగా చూడటం కాదు. ఎందుకు ఎవరి అందాన్ని ఎవరి సౌందర్యం చూడాలి? సంధ్య ఎవరి అందాన్ని ఎవరి సౌందర్యం చూడాలి? కోట అది ఆవిడే అందమైన దుప్పి, భార్య అందమైన దుప్పి. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అంటే భార్య యొక్క సౌందర్యాన్ని, భార్య యొక్క అందాన్ని మాత్రమే కోరుకోవాలి తప్ప పరస్త్రీ యొక్క అందాన్ని తదేకంగా చూడటం కానీ మోహపు తలంపు కానీ మనసులో రాకూడదు. 4 ఏమన్నాడు? దేవుడు ప్లస్ లోకం కదా. ఈరోజు సంఘము క్రీస్తు యొక్క భార్య, క్రీస్తు యొక్క పెండ్లి కుమారు. క్రీస్తుని విడిచిపెట్టి లోకం వైపు చూస్తుంటే, భర్తను విడిచిపెట్టి భార్య ఇంకొక పురుషుని వైపు చూస్తుంటే భర్త యొక్క గుండె పగిలిపోదా? హృదయం పగిలిపోదా? మరి ప్రభువుకి ఎలా ఉంటుంది? మరి ప్రభుకి ఎలా ఉంటుంది? ఎందుకంటే ప్రభు స్వరక్తంతో సంపాదించుకుంది కదా. ఇంకా నిన్నే ఆమె కొనుక్కుంది, నువ్వేం కొనుక్కోవాలి. అవసరాన్ని కట్నం ఇచ్చి ఎవరు కట్నం ఇచ్చి ఎవరు కొనుక్కుంటారు? చెప్పాలి. నువ్వు ఇచ్చిన కట్నం ఆమె ఇచ్చిందా నీకు? ఇప్పుడు యేసుక్రీస్తు భార్యకి ఆయన ఇచ్చిందా కట్నం, లేకుంటే భార్య కట్నం ఇచ్చిందా? యేసుక్రీస్తు దగ్గర భార్య ఇచ్చింది. యేసుక్రీస్తు దగ్గర యేసుక్రీస్తు ఇచ్చాడు. అవును కదా. యేసుక్రీస్తు ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన రక్తాన్ని ఇచ్చిండు ఆయన. రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు నిన్ను, సంఘాన్ని. కానీ ఇక్కడ మన మధ్యలో జరగల. భార్య కొనుక్కుంది. భార్య కొనుక్కుంటేనే మనం ఏం చేస్తున్నాం? అజామషి చేస్తున్నాం మనం. మరి ఆయన కొనుక్కుంటే? కాబట్టి ప్రభువునే హత్తుకోవాలి, శిరస్సునే హత్తుకోవాలి సంఘం. భార్యను విడనాడి మరి ఒకరిని వివాహం చేసుకున్న వ్యక్తి కూడా ఏమవుతున్నాడు? వ్యభిచారి అతను కూడా. తర్వాత భర్తను విడిచిపెట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే వ్యభిచారి. అలాగే సర్పసంతాన్ని కూడా ఏమని పిలుస్తున్నాడు ప్రభు? ఇదిగో వ్యభిచారులు చెడ్డతరం అని. వాళ్ళు వ్యభిచారులు. ఎలా ఏంటి ప్రభు? ఎప్పుడు చేయలేదంటే వాళ్ళు అపవాస సంబంధులుగా పోతున్నారు. వ్యభిచారులు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కాదు. దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ దేవుని యొక్క ప్రజలుగా బ్రతకాల్సిందిగా ప్రేమపూర్వక వేడుకుంటూ ముగిస్తున్నాను. పెద్దవాళ్ళకి మీ అందరికీ ప్రభునామములో వందనాలు.